వెల్కమ్ టు రాజ్ న్యూస్ ప్రశ్న వేదిక కార్యక్రమం స్వాగతం. నేను మీ కార్తిక్. ఈరోజు మన గెస్ట్ పార్టీలకు అతీతంగా మునుగోడు నియోజకవర్గ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఈఎల్వి భాస్కర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఈఎల్వి భాస్కర్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎలా ఉన్నారు? బాగున్నా. ఈఎల్వి భాస్కర్ అసలు ఈఎల్వి అనే దాని మీనింగ్ ఏంటి? ఈఎల్వి అంటే మా అమ్మ నాన్న పేరు. ఈ అంటే సర్నేము, ఎల్ అంటే లక్ష్మమ్మ, వి అంటే వీరయ్య, ఇరిగేంద్ర లక్ష్మమ్మ వీరయ్య అని నా కంపెనీ అట్లా స్టార్ట్ చేశాను. అది తీసుకోవడం ఎందుకు, తల్లిదండ్రులే మన దైవం లెక్క తీసుకొని వాళ్ళ పేరు మీద స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ నేను ఇప్పటికి 16 సంవత్సరాలు స్టార్ట్ చేసి ఆ రోజు ఎప్పుడైతే ఆ పేరు పెట్టి స్టార్ట్ చేసినో నేను వెనక్కి తిరిగి చూసుకోలే. రైట్. అదేవిధంగా మీ కుటుంబ నేపథ్యం ఏంటి అంటే ఏం చెప్తారు? మా కుటుంబ నేపథ్యం అంటే ఫస్ట్ మా కుటుంబం కూడా అగ్రికల్చర్ చేసుకుంటూ ఉండేది. కానీ బోర్ల మీద బోర్లు వేసి అన్నీ లాస్ అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీ, మా డాడీ, మా పెద్దన్న, మా అమ్మ అందరూ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. తర్వాత కూడా మేము కూడా షిఫ్ట్ కావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు వాళ్ళు, మా అమ్మ, మా డాడీ, మా అన్న వాళ్ళు. అది అంచెలంచెలంచెగా ఎదుర్కొంటూ మన ఆయన కాంట్రాక్టుల పని స్టార్ట్ చేశాడు. కాంట్రాక్టుల తర్వాత వాళ్ళ టైం అయిపోయిన తర్వాత నేను నా ఎడ్యుకేషన్ తర్వాత నేను స్టార్ట్ చేశాను ఈఎల్వి అనే కంపెనీ. ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా సేవలు అందించాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తారు? మామూలుగానే నేను వచ్చింది చాలా పెద్ద కుటుంబం నుంచి. మనకు ఆకలి బాధ తెలుసు, కష్టాలు తెలుసు, చదువుకోవడానికి పడ్డ ఇబ్బందులు తెలుసు. కాబట్టి ఏమనిపిస్తుంది, 10 రూపాయలు సంపాదించినాక ఆ రోజు మనం ఎంతోమంది మన అవసరాల కోసం ఎంతోమంది దగ్గర పోయి ఉంటాం, ఎవరు మనకు సాయం చేయరు. కాకపోతే ఈరోజు ఎంతోమంది అట్లాంటి ఎదురుచూపులు చూసిన వాళ్ళు ఉంటారు. కాబట్టి నేను సంపాదించేదే సేవ చేయడం కోసం ఆ రోజే అనుకున్నా. మనకంటూ మన పిల్లలకి మన భవిష్యత్తుకి సరిపోయిన తర్వాత అది పైన ఏమైతే సంపాదిస్తామో అది సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చే ముందే వీలు రాసి వచ్చిన అన్నట్టుగా. నేను సంపాదించడంలో సగము ప్రజాసేవ కోసమే అని చెప్పి ఫిక్స్ అయ్యి లాస్ట్ ఇయరే వీలు రాసి నేను సేవకి వెళ్తున్నా, ఇక చాలు, ఈ మిగతాదంతా ప్రజాసేవలో ఉంటా అని చెప్పి 2025 మన ఏప్రిల్ 13th రోజు నేను వీలు రాసి ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి రోజు నేను మన నల్గొండలో తెలంగాణలో అడుగుపెట్టి స్టార్ట్ చేశాను. మీ సేవ కార్యక్రమాలు ప్రజలకు నిస్వార్థంగా అందిస్తారా, లేకపోతే ఏదో మీ వ్యక్తిగత సులభం కోసం లేకపోతే మీ రాజకీయ సులభం కోసం అందిస్తారంటే ఏం చెప్తారు? సేవకి రాజకీయాలకు ముడిపెట్టనీకి ఉండదు. రాజకీయాల్లో చేయాలనుకున్నప్పుడు సేవతో ఇంత సేవ చేయాల్సిన అవసరం లేదు. రాజకీయ నాయకులు చేసే సేవ వేరేలాగా ఉంటుంది, ఒక సేవ చేసే నాయకుడి సేవ వేరేలాగా ఉంటుంది, రాజకీయాల కోసం సేవ చేసే వ్యక్తిత్వం వేరేలా ఉంటుంది. నువ్వు ఎన్నో ఇంటర్వ్యూలు చేసిన ఎంతోమంది రాజకీయ నాయకులకి, వాళ్ళ సేవకి మా సేవకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇది ఎందుకంటే ఇది ఫౌండేషన్, పీపుల్ ఫౌండేషన్ అన్నట్టుగా. ఈఎల్వి ఫౌండేషన్ అనేది ఎంతోమంది నిరుద్యోగులకి, ఎంతోమంది చదువుకునే విద్యార్థులకి, ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఇది ఒక ఫౌండేషన్ అన్నట్టు. ఈఎల్వి భాస్కర్ గారికి ఇంత పెద్ద డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఇంతగానో ఎందుకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందంటే ఏం చెప్తారు జనాలకి? కష్టపడే డబ్బులు ఇష్టంగా పెడుతున్నాం అన్నట్టు. నువ్వు అన్నావు కదా రాజకీయాలు అంటే, ఇప్పుడు ఏ ఎలక్షన్ లేవే. ఇప్పుడు 4 సంవత్సరాల ముందు రాజకీయాలకు రావాలనుకున్నాడు, 4 సంవత్సరాల ముందు రాడు. సేవ చేయాలనుకున్నాం కాబట్టి వస్తున్నాము, కష్టపడే డబ్బులు కాబట్టి ఇష్టంగా పెడుతున్నాము. కాబట్టి అది ఒక సమస్య మీద పెడుతున్నాం కాబట్టి మనకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఒక వ్యక్తికి మనం ఇప్పుడు చావు బతుకుల్లో ఉంటాం, చావు నుంచి కాపాడినాం అనుకోండి, ఆ వచ్చే ఆనందం ముందు ఇవన్నీ మిగతా అంతా నథింగ్. ఒక ఎంసెట్ చదివే పిల్లాడికి మనం చదివిస్తుంటే వచ్చే ఆనందం ముందు, ఒక డాక్టర్ చదవలేని పిల్లాడికి మనం చదివించే ముందు మనం ఆ వచ్చే ఆనందం ముందు అంటారు కదా, మన తెలుగు సినిమాలో ఒకటి ఉంటుంది. వాస్తవానికి నియోజకవర్గంలో ఎందరో కుటుంబాలలో సంతోషాలకు కారణమయ్యారు మీరు. ఎట్లుంటుంది ఆ ఫీలింగ్? తెలుగు సినిమాలో కిక్ అంటారు ఒకటి. నీకు లైఫ్లో 2 రకాలుగా ఉంటాయి అన్నట్టుగా. మామూలుగా మనం ఏమైనా ఫ్రెండ్స్తో వెళ్ళి పార్టీకి వెళ్ళి ఏం చేస్తే ఒక రకమైన ఆనందం ఉంటుంది, లేకపోతే నీ కుటుంబంలో నీ కొడుకు కూతురుకు ఏం చేస్తే ఒక ఆనందం ఉంటుంది. ఏ ముఖం తెలియనాడు మన వల్ల వాడి జీవితంలో సంతోషం చూసినప్పుడు ఆ వచ్చే ఆనందం ముందు సంతృప్తి. మామూలు సంతోషం వేరు, తృప్తి వేరు అన్నట్టుగా. నేను తృప్తి కోసం పనిచేస్తున్నాను అన్నట్టుగా. సంతోషం అంటే ఇప్పుడు క్రాంతికి మంచి చిన్న పార్టీ ఇస్తే, కాంతికి వేరే ఏం చేసినా, వచ్చిన ఎవరికైనా ఏది చేసినా కానీ, లేదా మన అన్నవులకి కానీ మన తన సంబంధం లేకుండా ఎవరికైనా కానీ వాడు నిజమైన సమస్యతో ఉన్నవాడికి చేసినప్పుడు వాడి కళ్ళల్లో ఆనందం చూస్తున్నావా, అది నిజమైన తృప్తి అన్నట్టు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు నాటి నుండి నేటి వరకు ఫ్లోరైడ్ సమస్యతో ఇంకా బాధపడుతూనే ఉన్నారు. దీనిపైన మీరు మీ ఫౌండేషన్ ద్వారా
ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మొట్టమొదటి పనే అది నాది. ఇవన్నీ సేవా కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ వచ్చినా కానీ ప్రతి ఒక్కడు నడుము కట్టుకొని చేయాల్సిన పని మునుగోడు ప్రజలందరూ దానికోసమే పనిచేయాలి. దానికోసమే నా ఉద్యమం అంతా. మనకేమైపోయిందంటే తాగే నీళ్ళలో పోయింది. మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చినాయి కాబట్టి దానివల్ల తాగే నీళ్ళలో ఫ్లోరోసిస్ పోయింది. కానీ పండే పంటలో, పశువులు తాగే నీళ్ళలో, తాగే పాలల్లో ఫ్లోరోసిస్ పోలే కదా. అంటే తెలియకుండా ఎక్కడో నువ్వు మళ్ళీ వేరే విధంగా మనం ఫ్లోరోసిస్ తీసుకుంటున్నాం. ఎంతోమంది మనం పక్షవాతం పడుతున్నారు. ఎంతోమందికి మన ఏరియాలో కిడ్నీల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మా ఎస్పెషల్లీ ఈ ఎక్కడైతే ఫ్లోరోసిస్ ప్రాబ్లం ఉన్నాయో నేను మళ్ళీ ఆలోచించిన ఎందుకు ఈ కిడ్నీ సమస్యలు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ ఫ్లోరోసిస్ వాటర్. వాళ్ళకి ఆల్రెడీ ఎవరైతే పక్షవాతంతో సఫర్ అవుతారో వాళ్ళందరికీ మన చిత్తూరు దగ్గర పల్మనేరులో ఎవ్రీ మంత్ బస్సు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేపిస్తున్నా నా వల్ల అయినంత వరకు. అలాగే ఇప్పుడు మెయిన్ కార్యాచరణ ఏం స్టార్ట్ చేశానంటే ఇవి టెంపరీ పనులన్నీ ఇవన్నీ పర్మనెంట్గా వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ కావాలి కాబట్టి మొన్న ప్రతి ఇంటికి వెళ్ళి మా టీం సభ్యులందరితోటి నేను అందరం కలిసి ఆ వాటర్ ఎంత అవసరం మనకి అని చెప్పి మన శివనగూడెం ప్రాజెక్ట్ దగ్గర అందరిని పిలిచి మీటింగ్ పెట్టి ఒక 50,000 పత్రికలు కొట్టించి ప్రతి ఇంటికి పంపించినాను. గత ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల నాయకులు కావచ్చు, శివనగూడెం ప్రాజెక్టుకు 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు కదా. ఏ నాయకుని పేరు నేను తీయను ఇప్పుడు, ఎందుకంటే ప్రజలది తప్పు అని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పొచ్చు గత 10 సంవత్సరాల్లో తెలంగాణ వచ్చింది, కాళేశ్వరం వచ్చింది, ఎంతో డెవలప్మెంట్ అయింది మన తెలంగాణ. ఆల్మోస్ట్ 300 times అని చెప్పి గణాంకాలు చెప్తున్నాయి. ప్యాడీలో తెలంగాణ నెంబర్ 1 అని చెప్తారు. మరి మునుగోడులో ఏమైంది ప్రాజెక్ట్? ఇది ఎందుకు మునుగోడు ప్రాజెక్ట్ కాలేదు? 12 సంవత్సరాలు అయిపోయింది, మరి మన ప్రాజెక్ట్ అయితే లేదు. మన ప్రజలకు ఉండాలి కదా. నాయకులు అంటే కొన్ని పక్కన పెట్టేసేయండి, వాళ్ళకి ఏ కారణాలు ఉంటాయో వాళ్ళు ఏం కారణాలు చెప్తారో మనకు అనవసరం. ప్రజలకు అవసరం కదా. 12 సంవత్సరాల మన పిల్లల భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది కదా. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ రాచకొండ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు. దీనిపై మీ స్పందన ఏంటి? రాచకొండ అట్లాంటి ప్రాంతము హైదరాబాద్ మొత్తంలో లేదు. నేను ప్రతి అడుగు రాచకొండ కమిషనరేట్ కూడా తీసేయడం జరిగింది కదా. కమిషనరేట్ అనేది అది మనకి పెద్ద డిఫరెన్స్ ఏం రాదు. కానీ రాచకొండ లాంటి ప్రాంతం మీరు కావాలంటే వెళ్ళండి, రాజు న్యూస్ ఒకరోజు కవరేజ్ చేయండి. అక్కడ ఈరోజు కాదు, ఆల్మోస్ట్ ఒక 400-500 సంవత్సరాల క్రితమే 1300-1400 సంవత్సరాల్లోనే ఆ ప్రాంతం అంత బాగుంది అన్నట్టు. నేను కూడా విజిట్ చేశాను రాచకొండ కోసం. రాచకొండ మనం డెవలప్ చేసుకుంటే మరొక మన ఏదైతే మన వైజాగ్ దగ్గర అరకు ఉందో అంతకన్నా గొప్ప అవుతుంది. అరకు అంటే చాలా దూరం ఉంది, ఎక్కడో ఏ మూలన ఉంది. ఇది హైదరాబాద్కి 50 కిలోమీటర్ దూరం ఉంది, అవుటర్ రింగ్ రోడ్కి 25 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇట్లాంటి అద్భుతమైన ప్లేస్ని పర్యాటక ప్రాంతం దిద్దితే అక్కడ కొన్ని వేల మందికి ఉపాధి కల్పించవచ్చు మనం. ఇదంతా ఎవరు తెలుసా? దీనికి మళ్ళీ నేను ఏమంటా అంటే అక్కడున్న ప్రజలు దానికోసం చేయాలి. అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు కూడా ముందుకు వచ్చి చేస్తే, నేను ఆల్రెడీ చెప్పాను ఆ ప్రాంతం కోసం ఆల్రెడీ పనిచేస్తున్నాను. ఆ ప్రాంతానికి నా దగ్గర ఒక కార్యాచరణ ఉంది, రాను రోజుల్లో చెప్తుంది. బట్ రాచకొండ అనేది మన హైదరాబాద్కి చార్మినార్ తర్వాత మళ్ళీ మనం ఏం చెప్పుకోవాలంటే హైటెక్ సిటీ చార్మినార్ అని ఎట్లయితే చెప్పుకుంటున్నాం మనము, నెక్స్ట్ చెప్పుకునే పేరు రానున్న రోజుల్లో, రానున్న 10-20 సంవత్సరాల్లో ఒక పేరు ఎక్కువగా వినిపించేది ఏంటంటే రాచకొండ. మీరు మునుగోడు కాన్స్టిట్యున్సీలో 2 స్కూళ్లకు ఉచితంగా బస్సు అందజేయడం జరిగింది. అంటే ఒక ప్రభుత్వం ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు అసలు మీకెట్లా సాధ్యమవుతుంది? అది ప్రతిదీ ప్రభుత్వమే చేయాలనుకోండి, ప్రభుత్వం మీద ఆధారపడితే కాదు. కొన్ని 1000 కోట్లు సంపాదించిన 1000 కోట్లకు అధిపతులు ఎంతోమంది ఉన్నారు. ఇది అందరికీ తెలియాలి. గవర్నమెంట్ స్కూల్లో మంచి టీచింగ్ ఇచ్చే ఉపాధ్యాయులు ఉన్నారు అక్కడ. ఎందుకంటే బీఈడి కోచింగ్ తీసుకొని ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఆ తర్వాతనే వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అట్లాంటి టీచర్లు ఉన్నప్పుడు, అక్కడ అన్ని వసతులు ఉన్నప్పుడు, ఒక్క బస్సు సౌకర్యం ఉంటే స్టూడెంట్స్ అందరూ వస్తారు. ఇప్పుడు తండాల నుంచి, మారుమూల గ్రామాల నుంచి వాళ్ళు స్కూల్కి రావాలంటే చాలా కష్టంగా ఉంది. నన్ను గట్టుపల్లి మండలం వాళ్ళు, నారాయణపురం మండలం వాళ్ళు అడిగినప్పుడు నేను ఇమీడియట్లీ చెప్పిన, పిల్లల భవిష్యత్తుకి అది అవసరం అంటే అది ఎంత కాస్ట్ అనేది లెక్క పెట్టండి. సుమారు 60-70 లక్షలు ఉంటాయి. 60 లక్షలు దాటింది. అది 60 లక్షలు దాటింది. గట్టుపల్లి వాళ్ళు మేము ఫస్ట్ 1 year మెయింటైన్ చేయలేమన్నారు, మెయింటైన్ చేస్తామని చెప్పినాం. రానున్న రోజులో మనకి నిజంగా కానీ ఇప్పుడు 2 బస్సులు అంటే దానికి డ్రైవర్ కావాలి, డీజిల్ కావాలి, మెయింటెనెన్స్ కావాలి. ఇట్లా గవర్నమెంట్ నుంచి ఫెసిలిటీ ఉంది. గవర్నమెంట్ నుంచి ఒక విద్యార్థికి వాళ్ళు 600 రూపాయలు ఇస్తున్నారని నాకు రీసెంట్గా తెలిసింది. అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇంటి దగ్గరికి ఇప్పుడు ఎట్లుందంటే ఈ ఆటోలో వెళ్తే వాళ్ళ ప్రాణానికి రక్షణ ఎంతవరకు అనేది నేను చెప్పలేను. బస్ అనేది మేజర్ సేఫ్టీ కదా, అది ఇంటి దగ్గరికి వస్తుంది.
నీకు ఒక 100 అడుగుల్లో నీకు బస్సు దగ్గరకు వస్తుంది. అంటే ఒక ₹1,00,000 చదివే పిల్లోడికి కూడా ₹1,00,000 ఫీజు కట్టే పిల్లోడికి ఇంటికి ఎట్లయితే వస్తుందో రూపాయి కట్టకుండా ఇంటి దగ్గరికి బస్సు వస్తుందంటే చాలా సంతోషం కదా ఆ పేరెంట్స్కి. అండ్ ధైర్యం, నా పిల్లోడికి ఏం కాదు, ఏదొచ్చి గుర్తుంది, ఏదొచ్చింది ఏమవుతుందో, ఆటో బోల్తా పడుతుందో అన్న భయం కూడా లేదు వాళ్ళకి. బస్సును డొనేట్ చేసి ఆ బాండ్ పేపర్లో కొన్ని నియమ నిబంధనలు కూడా మెన్షన్ చేసిరంట, వాస్తవం అనేది. నేను చెప్పింది ఏంటంటే మీరు బస్సుని సరిగ్గా మెయింటైన్ చేయకుండా దాని శిథిలావస్థలో వదిలేస్తే ఎనీ టైం వచ్చి బస్సు టేక్ ఓవర్ చేస్తుంది. అండ్ హాలిడేస్ టైంలో సేవా కార్యక్రమాలు మన అదే నారాయణపూర్ మండలం ఏరియాలో కానీ ఏదన్నా మనము ఫౌండేషన్ సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళకి ఇప్పుడు మనం వైద్యం, ఉచిత వైద్యం అట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు అది హాలిడేస్ టైంలో వీల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పి మేము యూజ్ చేసుకుంటామని. అది ఎప్పుడు ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు రేపు మళ్ళీ ఎవరైనా అబ్జెక్ట్ చేయకుండా అండ్ వాళ్ళు ఏదైనా సరిగ్గా మెయింటైన్ చేయకుండా డ్రైవర్ పెట్టకుండా మూలకేసేసి పట్టించుకుంటలేమంటే ఫౌండేషన్ ఎప్పుడు చెంది తీసుకుంటారు. ఆ తర్వాత దాన్ని వాళ్ళు వేరే విధంగా వాడితే, వేరే రాజకీయ నాయకులకు దాని కానీ ఆ మీటింగ్లకు ఈ మీటింగ్లకు కానీ వాడితే దాన్ని మేము ఇప్పుడు నేనైనా సరే అట్లాంటిదని మేము వాడమన్నట్టు ఓన్లీ ఫౌండేషన్ కార్యక్రమాలకు మాత్రమే. ఒక ప్రభుత్వ స్కూల్లో మీటింగ్ ఏర్పాటు చేసి అందులో మీకు సంబంధించిన వ్యక్తిగత పాటలు పెట్టుకొని విద్యార్థులతోటి డాన్స్లు అయిపోయడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వ్యక్తిగత పాటల్లో మీరు పాట వినాలి, వాళ్ళ జీవన విధానాన్ని మార్చుకునే పాట అది. నా జీవన విధానం ఎలా ఉందో ఆ పాటలో ఉంది. ప్రభుత్వ స్కూళ్ళల్లో అలాంటి కార్యక్రమాలు చేయవచ్చా వ్యక్తిగతంగా? లేదు, అదేం లేదు, వాళ్ళ ఇష్టంతో పెట్టుకున్న పాట. కానీ నేనేం నా పాట పెట్టమని నేను చెప్పలేదు. మీరు ఆ పాట కూడా ఒకసారి వినండి, నీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నీకు కూడా ఆ పాట ఒకసారి విను, ఆ పాటలో చాలా అర్థం ఉంటుంది, జీవితార్థం ఉంటుంది, నువ్వు కూడా నేర్చుకునేది ఒకటి ఉంటుంది. కానీ ఆ పాటలు పెట్టి స్కూల్ విద్యార్థులతో చిందులు అయిపోయవచ్చా? చిందులు ఏమేయలేదు మన చిందులు వాళ్ళు ఆనందంగా వాళ్ళు అది చేసారు. కానీ చిందులు వేయించి డ్యాన్సుల ప్రోగ్రామ్ ఏం చేయలేదు మన వాళ్ళతో. ప్రస్తుతం ప్రజాసేవలో ఉన్న ఈఎల్వి భాస్కర్ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడు రాబోతున్నారు, ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? ప్రత్యక్ష రాజులకి టైం వచ్చినప్పుడు వస్తా. టైం అంటే అది ఎప్పుడు దానికి ఒక టైం అని ఉంటుంది కదా, ఎన్నికల సమయం అనుకోవచ్చా? అది ఎప్పుడని చెప్పలేము. అది రేపే రావచ్చు, 1 year తర్వాత రావచ్చు. కాకపోతే ఇప్పుడు అది ఎప్పుడైతే నేను దానికి సిద్ధం అనుకున్నప్పుడు వస్తా. ఈఎల్వి భాస్కర్ గారు మునుగోడు నియోజకవర్గంలో కేటీఆర్, హరీష్ రావు విసిరిన బాణం అని ప్రచారం జరుగుతుంది. నేను ఎట్లా చెప్తావు అన్నిటికీ సమాధానం? కానీ మొత్తం మీ సేవలు అయితేంది, మీ రాజకీయం అయితేంది, మొత్తం కేటీఆర్, హరీష్ రావు గారి డైరెక్షన్ అంట కదా. నాకు వాళ్ళతో ఒక మంచి సంబంధం ఉంది, కానీ ఒక డైరెక్షన్లో అని అట్లని కాదు. నేను ప్రజల కోసం సేవ చేస్తున్నా. నేరుగా చెప్పండి, వాళ్ళ డైరెక్షన్లో మీరు పనిచేస్తారా చేయట్లేరా? ఎట్లా చెప్తాను నేను? ఇప్పుడు వాళ్ళు నాకు డైరెక్ట్ ఎట్లా చేస్తారు చెప్పండి? నేను పార్టీలో లేను కదా, వాళ్ళని డైరెక్ట్ ఎట్లా చేస్తాను? కానీ ఈఎల్వి భాస్కర్ గారు రాష్ట్రంలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉన్నంత టచ్, వాళ్ళకున్నంత దగ్గర ఇతర పార్టీ నాయకులకు ఎందుకు ఉండట్లేరు మీరు? నాకు వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి ఫస్ట్ నుంచి కొందరు వ్యక్తులతోటి. కాబట్టి నేను మనకు సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు కలుస్తూ ఉంటా. అందరినీ కలుస్తున్నా, అట్లనే ఏం కాదు. మీరు చేసే దసరా ఉత్సవాలకు కూడా బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, తర్వాత ఎంపీ క్యాండిడేట్ క్యామ మల్లేష్ గారు కావచ్చు, వాళ్ళని ఇన్వైట్ చేసారు తప్ప మిగతా వాళ్ళని ఇన్వైట్ చేయలేదు కదా ఇతర పార్టీ నాయకులను. తప్పది. దసరా ఉత్సవాలు అందరినీ పిలిచాను. ప్రత్యక్షంగా నేను మన ఎమ్మెల్యే గారిని కూడా ఇంటికి వెళ్ళి కూడా పిలిచాను. నేను ప్రతి ఒక్క అన్ని నాయకుల్ని, ఆల్ పార్టీ, ఇంకా రానున్న రోజుల్లో కూడా వచ్చే దసరా ఉత్సవాలకు కూడా అందరినీ పిలుస్తాను. ఇంకా గ్రాండ్గా చేయబోతురా? నేను ఈసారి గ్రాండ్ చేయను, ప్రజలు చేస్తారు ఈసారి. మీరు అసలు ఇప్పటివరకు అట్లాంటి కార్యక్రమం చూడలేరు, మీరు చూసి ఉండరు కూడా. ఎందుకంటే అప్పుడు నేను చేశాను, ఇప్పుడు ప్రజలు చేస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళందరూ వస్తారు. ఎందుకంటే ఫస్ట్ టైం మనకు తెలియదు అది, నా ఉద్దేశం ఏంది, నా ఆలోచన ఏంది వాళ్ళకి తెలియదు. కాబట్టి ఒక 10,000 మందితో అయ్యింది. ఈసారి మీరు జనాన్ని ఇంతకుముందు ఎప్పుడు స్వచ్ఛందంగా వచ్చి అట్లాంటి కార్యక్రమం చేసిన కార్యక్రమం ఇంకా మీరు చూడలేరు కూడా. అంత పెద్ద కార్యక్రమం జరిగిపోతుంది. దానికి కూడా మేము మంచి కార్యక్రమాల్లో మంచి ఆలోచన కూడా ప్లాన్ చేసినాము. నీకు అప్పుడు చెప్తా, ముందు నిన్నే పిలిచి చెప్తా నీకు. అప్పుడు నీకు నేనే పిలిచి ఇంటర్వ్యూ కూడా ఇస్తాను నీకు ఆ ప్రోగ్రామ్ మీద. వాస్తవానికి ఈఎల్వి భాస్కర్ గారికి మునుగోడు నియోజకవర్గంలో రాజగోపాల్ రెడ్డి గారిని ఎదుర్కొనే సత్తా ఉందంటారా? నేను ప్రజల కోసం వచ్చిన ఏ నాయకులను దృష్టిలో పెట్టుకోలే. యాక్చువల్లీ మీరు రాంగ్గా ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ మీరు ఆ పార్టీ ఈ పార్టీ పేరు, వ్యక్తుల పేర్లు అవసరం లేదు. నా లక్ష్యం ఏంది, ప్రజల కోసం వచ్చిన, నా ప్రాంతం అది, నేను పుట్టిన గడ్డ, నేను ఇన్ని సంవత్సరాలు పుట్టిన గడ్డ దూరమైనా తిరిగి వచ్చిన దగ్గర ఏదో ఒక దగ్గర ఒక మూల కారణం అనేది ఉంటుంది కదా. అదే అంటున్నా, మూల కారణం ఏంది, ఇట్స్ టైమ్ టు సర్వీస్ అన్నట్టుగా. కానీ మొత్తం ప్రజాసేవలోనే కొనసాగలేరు కదా. ప్రజాసేవ అంటే ఏంది, దానికి ఒక టైం వచ్చిన తర్వాత ప్రజలకి
ఇంకా మనం గవర్నమెంట్స్ నుంచి మనం నుంచి అయితే ఇంకా బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చు మనం. కాబట్టి ఏంటంటే ప్రజాసేవ అనేది నేను ఆ టైం వరకు 4 సంవత్సరాల క్రితమే వచ్చిన కదా. ఎలక్షన్లు అంటే వేరే ఎలక్షన్లు ఎక్కడ నేను ప్రత్యక్షంగా పాల్గొనలే. నాకు నచ్చిన కోసం కొంచెం సపోర్ట్ చేసినా కానీ ఏ నాయకునితో నాకు పోటీ లేదు. గత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాఘగోపాల్ రెడ్డి గారు కావచ్చు, ఈ ఇద్దరి పరిపాలన, ఇద్దరు చేసిన డెవలప్మెంట్ ఏంటంటే ఏం చెప్తారు? 15 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతవరకు డెవలప్ జరిగింది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందంటే అది ప్రజలు చెప్పాలి. ఇప్పుడు నేను రాజకీయంగా ఎవరిని కౌంటర్ చేయదలుచుకోలే. ఇప్పుడు జరగని పనులు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో, మాకు కావాల్సింది శివన్నగూడెం ప్రాజెక్టు, దాని నీళ్లు రావాలి, మేజర్ అది నాకు కావాల్సింది. రాచకొండ అభివృద్ధి కావాలి. ఈ 2 ప్రాంతాలు అభివృద్ధి అయినాయి అనుకోండి, ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. దాంతోపాటు రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా అవి ఏవైతే పబ్లిక్ నాగరి ఇష్యూస్తో వస్తారో దాని మీద పోరాటం చేస్తున్నాం. ఈఎల్వి భాస్కర్ గారు ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో ఫౌండేషన్ తరపున సభ్యులను ఎందుకు గ్యాదర్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ నేను ఎవరిని గ్యాదర్ చేయట్లేదు, వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు. మా దగ్గర ఎక్కడ కూడా మండల అధ్యక్షుడు కానీ, విలేజ్ అధ్యక్షుడు కానీ, ప్రెసిడెంట్లు అని చెప్పి పోస్టులు కానీ, కోశాధికారి, ప్రధాన కార్యదర్శి అని చెప్పి క్రియేట్ చేయలే. ప్రతి ఒక్కడు ప్రజా సమస్యల మీద మాట్లాడే ప్రతి ఒక్కడు, పనిచేసే ప్రతి ఒక్కడు మా ఈఎల్వి టీం సభ్యుడే అన్నట్టు. ఇంట్లో నుంచి కాల్ బయట పెట్టిన, కాన్స్టిట్యున్సీలో తిరిగినా కూడా, ఒక 10,000 ఆర్థిక సాయం చేసినా, 10 లక్షల ఆర్థిక సాయం చేసినా కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుంటారు. ఇదంతా ఒక షోప్టాప్ అనిపించట్లే మీకు? నేను ఎప్పుడో వెళుతున్నాను ప్రచారం చేసుకోవాలంటే. ఈఎల్వి భాస్కర్ ప్రచారం మొదలు పెడితే మొత్తం ఆల్ ఛానల్స్ మొత్తం నా ముందరనే ఉంటాయి. అది స్టార్టే చేయలే. ఏదో నువ్వు అడిగినావు తమ్ముడు అని చెప్పి ఒక అభిమానంతో మాది స్కూల్ బస్సుల కోసం పిలిచిన, కానీ అదే అనుకుంటే ఆల్ ఛానల్స్ నా నా చుట్టే ఉండాలన్నట్టు. అది నేను చేయట్లేదు యాక్చువల్లీ ఇంతవరకు. ఇది నేను ఇప్పుడు మొత్తానికి వచ్చిన 14 నెలల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ నీకే ఇస్తున్నా. మీ సేవలను ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారంటే ఏం చెప్తారు? ఎవరు చేయని కార్యక్రమాలు నేను రూపకల్పన చేసి పెట్టుకున్నా. అట్లాంటి కార్యక్రమాలు ప్రజలకు చేసే ఉద్దేశం ఉంది. ఎందుకంటే నేను వచ్చిందే ప్రజాసేవ కోసం అని చెప్పి. ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే మనము ప్రజల్లో వాళ్ళకు మనం హెల్ప్ చేయవచ్చు అనే ఒక ఆలోచనతో స్టార్ట్ చేసుకున్నా. ఇవన్నీ నేను ఇప్పుడు ఈ ఉచిత బస్సు అనేది వాళ్ళు అడగంగానే ఇచ్చిన అంటే అది ఎంతో వాళ్ళకి దోహదం చేస్తుందని చెప్పి ఇచ్చిన. కాబట్టి ఇప్పటి వరకు మీరు ఇంతవరకు చూసి ఉండరు, నాలాంటి మీరు చూడరు కూడా. అలాంటి ఆలోచనతో వచ్చినట్టు. ఉట్టిగా ఏదో మనము రెగ్యులర్ పంతాలో వచ్చిన కాదు ఇది. ఎందుకంటే కింది నుంచి పైకి వచ్చినాడు నేను కష్టపడి. ఒక పూర్ ఫ్యామిలీ నుంచి పైకి వచ్చినోడికి వాడికి తెలుస్తే నిజమైన ప్రజల కష్టాలు ఏందనేది. ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చినాడు నేను. కాబట్టి నాకన్నా గొప్ప తెలియదు. నియోజకవర్గంలో మీకన్నా గొప్ప నాయకులు ఎవరు లేరంటారా? గొప్ప నాయకుల గురించి చెప్పట్లేదు, సేవ గురించి చెప్తున్నాను. నాయకత్వం గురించి మాట్లాడట్లేదు. ప్రజల కష్టాన్ని బాగా తెలిసిన గురించి చెప్తున్నాను. నా వచ్చిన స్థితి అట్లాంటిది. కాబట్టి ఇప్పుడు నీకే తెలుస్తుంది కదా, నేను చేసే కార్యక్రమాలకి వేరేళ్ళకి సంబంధం లేదు కదా. నేను వచ్చింది ఒక 1 year అవుతుంది అనుకుంటా. 1 yearలో నేను చేసే ప్రతి కార్యక్రమానికి వేరే వాళ్ళతో నాకు సంబంధం లేదే, అసలు నాయకులతో నాకు సంబంధం లేదే. నా కార్యాచరణ వేరే అన్నట్టుగా. అది నేను ఇప్పుడు కాదు, గత 15 సంవత్సరాల నుంచి నేను ఏవేవైతే అనుకుంటున్నో, నేను ప్రస్తుతానికి నేను సెటిల్ అయిన తర్వాత ప్రజల కోసం రావాలనుకున్నా. అయినా కాబట్టి ఇప్పుడు ప్రజాసేవ కోసం వచ్చింది. అనేక కార్యక్రమాల్లో చూడడం జరిగింది, అనేక మీటింగ్లో కూడా గమనించడం జరిగింది. వాస్తవానికి ఆ కండువ ఏంటి? ఈ కండువ వచ్చి మా నేతన్నలని సపోర్ట్ చేయడం కోసము. మా దగ్గర నేతన్నలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ వాళ్ళ బతుకులు రోజు రోజుకి ఇంకా దిగజారిపోతున్నాయి. ఒకరోజు మా పుట్టపాక సునీల్ అని చెప్పి తమ్ముడు నాకు తెచ్చిచ్చిండు. తమ్ముడు ఇప్పటి నుంచి మేము నేతలను రిప్రజెంట్ చేయడం కోసం ఎప్పుడైనా నా కండువ మీ మీదే ఉంటుంది, చేనేత వస్త్రం ఎప్పుడు ధరిస్తా అని చెప్పినా అది కంటిన్యూ చేసిన. ఇంతకుముందు వేరేది వేసుకున్నా, బట్ ఇక్కడ నుంచి లైఫ్ టైం చేనేత కార్మికులదే వాళ్ళదే రెగ్యులర్గా వేసుకుంటాను. వాళ్ళకు వాగ్దానం చేసినా ఇదే పాటిస్తా. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ గారికి మీకు మంచి అనుబంధం ఉంటుందంట? అనుబంధం ఏంది, నా క్లోజ్ ఫ్రెండ్. గత 20 సంవత్సరాల నుంచి మేమిద్దరం కలిసి ఎదిగిన వాళ్ళం. ఇద్దరం చిన్న స్థాయి నుంచి ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసి ఈరోజు జగన్ అక్కడ ఎమ్మెల్యే అయ్యిండు. చాలా సంతోషం. అది ఎనీ టైం మాకు ఆ ర్యాప్ ఉందన్నట్టు కదా. కానీ మీరు మీ నియోజకవర్గంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు చేశారంట, ఎందుకు అట్లా అంటే? అదే ఇది ఫస్ట్ పాయింట్ యాక్చువల్లీ అడగాల్సింది. ఈ సేవ అనేది ఈరోజు మొదలైంది కాదు, అది ఎప్పుడో మొదలైంది. నేను ఇప్పటికే మా కర్ణాటకలో ఆ కర్ణాటక మనకు ఎంతో ఇచ్చింది. ఆ రాష్ట్రాన్ని కూడా చేయాలిగా మనం. అక్కడికి వెళ్ళి ఎదిగిన వాళ్ళం కదా మనం.
కాబట్టి కర్ణాటకలో నేను ఫ్రీ అంబులెన్స్ ఇచ్చిన, ఫ్రీ వాటర్ టిల్ సప్లై చేస్తున్నాము, కరోనా టైంలో ఆక్సిజన్ ఇచ్చినాము, కిట్లు ఇచ్చినాము, ఈ రోజుకి ఎన్నో కుటుంబాలకి ఇండ్లు కట్టించినాము. వీటిని ఎంతవరకు బయటకి చేయలే కానీ మేము చాలా కార్యక్రమాలు టిల్ ఈ రోజు కూడా కర్ణాటకలో చేస్తాం. ఎందుకంటే నేను ఇక్కడికి నుంచి ఏం తీసుకొని పోలే పెద్దగా, కర్ణాటక నాకు అన్ని ఇచ్చింది. కాబట్టి ఆ రాష్ట్రానికి మనం ఎంతో తిరిగి ఇవ్వాలి కదా, మనని ఆదరించి అభిమానించి మనని పెద్ద చేసిన రాష్ట్రం. కాబట్టి నాకు తెలంగాణ తల్లి అయితే నన్ను పెంచిన తల్లి, సాకిన తల్లి లాగా కర్ణాటక. కాబట్టి 100% నేను లైఫ్ టైం రుణపడి ఉంటాను కర్ణాటకకి. ఈ సమాజానికి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అని కాదు కానీ మన ప్రజలందరూ ఏవైతే మన ఉమ్మడి నల్గొండ జిల్లా పిల్లలు, మన తెలంగాణ పిల్లలు అందరికీ, యువకులకి మెయిన్ యువకులకి ఏం చెప్తున్నా అంటే, ఏది సాధించలేమనుకోని ఇంట్లో కూర్చుంటే కాదు, నువ్వు ప్రయత్నం మొదలుపెట్టు. ఎంత దూరం పరిగెత్తగలుగుతావో, ఎంత దూరం నడవగలుగుతావో, ఏదో ఒకటి నీ చేతనైనంత వరకు ప్రయత్నం చేస్తే ఆపకు. మేబీ సక్సెస్ అనేది నాకేమో రాత్రి రాలే, నేను ఆల్మోస్ట్ 20 సంవత్సరాల కష్టం ఇది. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి వచ్చిన. నేను అంటే ఈ స్థాయి అనేది ఓ రకంగా ప్రకారంగా ఇది చాలా టైం తీసుకుంది. అంటే 20 సంవత్సరాలు కష్టపడ్డా దీనికోసం. కానీ నువ్వు ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో బాగా చదివి మంచిగా వినూత్నంగా ఆలోచిస్తే వితిన్ 5 ఇయర్స్లో కూడా సక్సెస్ వస్తుంది అన్నట్టుగా. కాబట్టి ఏంటంటే యువకులు మన ఈ డ్రగ్స్ అని రకరకాల దానికి అడిక్ట్ కాకుండా ఓన్లీ ఫోకస్ లైఫ్. మా కన్న తల్లిదండ్రులు, మన పుట్టిన ఊరు, ఏదో ఒకటి చేయాలి. మనం భూమి మీద పుట్టినామంటే ప్రతి ఒక్కరికి ఒక రీజన్ ఉంటుంది. కాబట్టి నువ్వు దేంట్లో బెటరో దానికోసం నువ్వు ప్రయత్నం చేసేయాలి. ప్రతి ఒక్కరు ఆ పెద్ద స్థాయికి వెళ్ళాలని ఏం లేదు. నీ తల్లిదండ్రుల్ని సంతోషపెట్టే స్థాయికి వస్తే చాలంతే. నువ్వు ఏ రకంగా నీ తల్లిదండ్రులు సంతోషపడితే తెలియదు. అండ్ నీ కష్టం నువ్వు పడితేనే ఉండాలి ఖచ్చితంగా. హార్డ్ వర్క్ చేయకుండా సక్సెస్ అనేది ఏది రాదు. కాబట్టి ఎస్పెషల్లీ ఈ జెంజీ ఎవరైతే జెంజీ అని ఈరోజు చెప్పుకొని తిరుగుతారో వాళ్ళ మీదనే దేశం మొత్తం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉంది ఈరోజు. వాళ్ళే మనకి దేశానికి వెన్నెముకలాగా. ఇప్పుడు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు పనిచేస్తే అందరి లైఫ్లు మారిపోతాయి. ఎందుకంటే జెంజీ యువకుల తల్లిదండ్రులు ఎవరు? రైతులు. వాళ్ళు బాగా హ్యాపీగా ఉంటారు. రైతులందరూ హ్యాపీగా ఉండాలంటే వాళ్ళ కొడుకు హైదరాబాద్కి వచ్చి ఏదో ఉద్యోగం చేస్తే వాళ్ళ రైతులు హ్యాపీగా ఉంటారు. ఓ పంట పోయినా కానీ నా కొడుకు ఉన్నాడన్న భరోసా వాళ్ళకు ఉంటుంది. కాబట్టి జెంజీ చేతుల్లో రేపు దేశ భవిష్యత్తు ఉంది. కాబట్టి అందరు యువకులకు నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఫోకస్ ఆన్ యువర్ లైఫ్, డోంట్ అడిక్ట్ ఫర్ బెట్టింగ్స్ అండ్ డ్రగ్స్ ఈజ్ మై రిక్వెస్ట్, హంబుల్ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎందుకంటే అట్లా ఫాస్ట్గా వచ్చేది రాత్రి ఎప్పటికీ రాదు. అది తప్పు. అది రాత్రి కోటీశ్వర్లు అయిపోయి బెట్టింగ్ వేసి డబ్బులు సంపాదించుకోవాలనేది జీవితంలో కాని పని. కాబట్టి ఎస్పెషల్లీ నేను దాని మీద పనిచేస్తున్నా. ఈ క్రికెట్ బెట్టింగ్ల వల్ల ఒకసారి ఐపీఎల్ వస్తే చాలామంది జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా మీ రాజ్ న్యూస్ నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే, క్రికెట్ బెట్టింగ్స్ అవాయిడ్ చేయండి. దానివల్ల జీవితాలు ఇంకా ఊబిలో కూరుకుపోతాయి. అండ్ డ్రగ్స్కి దూరంగా ఉండమని నా రిక్వెస్ట్. విద్య, వైద్యం, ఉపాధి ఈ అంశంలో మీ ఫౌండేషన్ యొక్క ఆలోచన ఏంటి, లక్ష్యం ఏంటి అంటే ఏం చెప్తారు? విద్యాపరంగా ఆల్రెడీ ఈరోజు చూసినావు. ఇంకా రానున్న కార్యక్రమాల్లో కూడా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఎన్నో ప్లేస్లో అంగన్వాడీ స్కూల్ కట్టించిన నేను, చాలా స్కూళ్ళకి పెయింట్ వేయించినాము. అవి రానున్న కార్యక్రమాలు వస్తుంటాయి. అలాగనే కొన్ని ప్రాంతాల్లో స్కూల్ బిల్డింగ్ కూడా కట్టించినాము. కొన్ని దగ్గర వసతులు లేకపోతే వసతులు కట్టించినాము. అది విద్యాపరంగా. చాలామంది ఎంసెట్, బీటెక్, మన నీట్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా మనం ట్రైనింగ్ ఇచ్చినాం 150 పీపుల్కి. అదే కాకుండా వాళ్ళు చదవలేని వాళ్ళకి కూడా చాలామంది ఎంబీబీఎస్ చదివే పిల్లలకి, బీటెక్ చదివే పిల్లలకి ఫస్ట్ మేము డొనేషన్ ఇచ్చడం స్టార్ట్ చేసాం. మమ్మల్ని చూసి చాలామంది ఇచ్చారు. ఒక వ్యక్తికి అయితే మేము మల్లెపల్లిలో 2 అమ్మాయిలకి మేము డొనేట్ చేసాం లాస్ట్ ఇయర్. వాళ్ళని కేటీఆర్ గారు పిలిచి మళ్ళీ వాళ్ళు కూడా ఇచ్చారు. అట్లాగే మరిగూడెంలో కూడా ఇచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళు దాతలు వచ్చారంటే. నేను ఈరోజు ఎందుకంటే మీకు స్కూల్ బస్సులు ఇవన్నీ ఎందుకు చేస్తున్నా అంటే, నేను ఒక్కనే రాష్ట్రం అంతా చేయలేను, మన జిల్లా అంతా కూడా చేయలేను. మనం చూసి ఇంకొందరు వచ్చి ఎవరైతే ప్రజాసేవ చేయాలనుకున్న వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇట్లా సేవా కార్యక్రమం చేస్తే చాలామంది చదువుకోవడానికి దోహదపడుతుంది. అది విద్యకు సంబంధించి. ఉపాధి సంబంధించి రానున్న రోజుల్లో మేము జాబ్ మేళలు ప్లాన్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక జాబ్ మేళ పెట్టినాము. రానున్న రోజుల్లో కూడా జాబ్ మేళ పెట్టి హైదరాబాద్ నుంచి చాలా కంపెనీలు తీసుకొచ్చి వీళ్ళంత వరకు ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ చాలామందికి ఇప్పించాను. చాలామంది కార్పొరేట్ కంపెనీలో కూడా నాకు తెలిసిన రూట్లో ఇప్పించాను. అది కాకుండా ఇంకా జాబ్ మేళలతో చేద్దామని. ఉపాధి కోసం ఏంటంటే, ఎవరైతే యువకులు ఉన్నారో, కాబట్టి పుట్టిన గడ్డ మనది కాబట్టి వాళ్ళందరికీ చెప్పేందంటే, నా సైడ్ నుంచి నువ్వు ఎలాంటి బిజినెస్ చేసుకోవాలనుకున్నా నేను మీకు ఇచ్చే బ్యాంక్ లోన్ కాకుండా నేను కూడా డబ్బులు మీకు ఇస్తాను. ఒక 10 లక్షల రూపాయల లోన్ వస్తా అంటే 8 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది, 2 లక్షలు నేనే ఇస్తా. కానీ మీరు ఖాళీగా తిరిగి
రోడ్ల మీద తిరగకుండా ఏదన్నా ఒక ఉపాధి కోసం కావాలంటే యువకులు ఎవరైతే మన ప్రాంతాల్లో ఉన్నారో యూత్ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఉపాధికి నేను హెల్ప్ చేస్తాను. మీరు ఏదో ఒకటి వ్యాపారం ప్లాన్ చేసుకోండి, ఏదైనా సరే. ఈరోజు పిఎం స్కీమ్లలో చాలా వరకు ఉన్నాయన్నట్టు, దాంట్లో వాళ్ళే వితౌట్ కొలెట్రాల్ ఉన్నాయన్నట్టు. అలా కాకుండా కొంచెం లేడీస్ కూడా కొన్ని వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి రాను రోజుల్లో మీకు తెలుస్తాయి. ఇప్పటి వరకు ఎవరు చేయని ప్రోగ్రాంలు అన్నీ మేము చేసి పెట్టినాము. వాటి ఇంకా కొన్ని రోజుల్లో మన ఫౌండేషన్ ఆఫీస్ ఓపెన్ అవుతుంది చౌటుప్పల్లో. అక్కడ టీం ఉంటుంది, అందరి రిక్వెస్ట్లు అన్నీ తీసుకుంటాము. మేబీ కొన్నిసార్లు జాప్యం జరుగుతుంటాయి, ఎందుకంటే బ్యాక్ ఎండ్ వెరిఫికేషన్ చేయాలి. చాలామంది కొన్ని ఫాల్స్ కూడా వస్తుంటాయి, ఏది నిజమో ఏది అబద్ధమో దాన్ని ఐడెంటిఫై చేసానికి ఒక టీం ఉంటుంది. దాన్ని పరిశీలించిన తర్వాత దాన్ని వాళ్ళకి నిజంగా ఎలిజిబుల్ అయితే వాళ్ళకి మనం సాయం చేస్తాం. రైట్, ఒక 1 minute ర్యాపిడ్ ప్రశ్నలు తీసుకుందాం. కేటీఆర్ విజన్ ఉన్న లీడర్ అవుతాను. హరీష్ రావు గారు గ్రామీణ ప్రజలకి ఆయన ఒక మంచి లీడర్. ఆయన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. ఆయన మాకు వెరీ క్లోజు, అన్న కూడా మంచి విజన్ ఉంది, ప్రజలకు ఏదో చేయాలని చెప్పి ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం తాపత్రయపడుతుంటాడు. మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు. లాస్ట్ చివరి ఎకరం వరకు నీళ్ళు అందించాలన్న తపనున్న వ్యక్తిలాగా అనిపించింది నాకు. సీఎం రేవంత్ రెడ్డి గారు. ఆయన ప్రయత్నం చేస్తుండు, ఆయన విజన్ కూడా ఉంది ఆయనకి, బట్ టైం సహకరించట్లేదు. ఆయన కూడా చాలా రకాల కార్యక్రమాలతో వస్తున్నాడు, టైం సహకరించట్లేదు. కోమారెడ్డి బ్రదర్స్. వాళ్ళతో నాకు పెద్దగా పరిచయాలు లేవు. ఇది నాటి ప్రశ్న వేదిక కార్యక్రమం చూస్తున్నానండి. రాజ్ న్యూస్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.